ఎలా ఉందన్న జరుగుతున్న 4.5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? వైసీపీ ప్రభుత్వం బాగుంది. బాగుంది. నేను మగ్గం వేస్తాను. నాకు 24,000 రూపాయలు పడుతుంది. ఆ నుంచి పాప చదువుకుంటుంటే ఫీజు రిమెంబర్స్ ఉంది. బియ్యం కరెక్ట్గా ఇస్తున్నారు. ముందు ప్రభుత్వం కానీ నాణ్యతగా ఉన్నాయి బియ్యము. అది లేబర్కి అనుకూలంగా బాగుంది ప్రభుత్వం. పిల్లకాయల చదువులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. 1.5 సంవత్సరానికి జీతాలు అన్నారు. ఇప్పుడు దాకా ఇచ్చి చూపించాడు, ఇస్తూనే ఉన్నాడు పథకాలేమో. ఇప్పుడు కూడా లాస్ట్ టైం పొదుపు లక్ష్మి నాకు పడతా ఉంది. కాబట్టి నాకైతే బాగుంది. పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి పేదలను మోసం చేస్తున్నాడు అనేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉంటుందండి, అన్నీ అంటారు. అప్పుడు ఇది చూపించారు కదా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వేయలేదు కదా స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఫ్లెక్సీలు చూపించారు, వేయలేదు కదా. పథకాలు చెప్పిన వాటిలో చాలా వరకు చేసి చూపించారు. ఇదే ఇప్పుడు ఆయన కూడా అన్నారు కదా రామకుమారెడ్డి రావాలని. ప్రభుత్వం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మా పూల వాళ్ళందరం కూడా మేము వైసీపీ రావాలని కోరుకుంటున్నాం. అంతే, మేము ఇక్కడికి పూలకు వస్తాము. మా అభిప్రాయం అంతా రామకుమారెడ్డి గెలవాలి, అందరూ బాగుండాలి. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలనేసి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి పొత్తులతో. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ అభిప్రాయం ఉన్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి, ఆయనకే నేను వేస్తా ఓటు. అది వస్తుంది పక్కా, అంతే.